బీజేపీ 45వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు తెలంగాణలో ఘనంగా జరిగాయి. పార్టీ ప్రధాన కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ చరిత్రను క్లుప్తంగా వివరించారు. పార్టీలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ దేశానికి దిక్సూచిగా నిలిచిందని కిషన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో దేశం అభివృద్ధి బాటలో నడుస్తోందని తెలిపారు. ప్రపంచంలోని అగ్ర దేశాల సరసన భారతదేశాన్ని నిలపడమే లక్ష్యంగా మోదీ పాలన కొనసాగుతోందని కిషన్ రెడ్డి తెలిపారు. నెహ్రూ తర్వాత అత్యధిక సమయం పరిపాలించినటువంటి వరుసగా ఎవరు అంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏ రకంగా అన్ని రంగాలలో దేశం ముందుకెళ్తా ఉంది. దేశ గౌరవాన్ని ప్రపంచంలో వినియోగింపచేస్తా ఉన్నాం. ఒక పేదవాడి ఇంట్లో టాయిలెట్ నిర్మాణం నుంచి మొదలు పెడితే చంద్రమండలంలో చంద్రయాన్ వరకు కూడా విజయవంతంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము వరుసగా అనేక విజయాలు, అది ఆర్టికల్ 370 కావచ్చు, రామ జన్మభూమి కావచ్చు, త్రిపుల్ తలాక్ కావచ్చు, జాతీయ రహదారులు కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, ఆర్థిక సంస్కరణలు కావచ్చు, విదేశీ దౌత్య నీతి కావచ్చు, అనేక రకాలుగా భారతదేశము నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఏ రకంగా ముందుకెళ్తుందో మనం చూస్తూ ఉన్నాం. నా భూతో నా భవిష్యత్ అనే విధంగా ఈరోజు దేశాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. 10 సంవత్సరాలైంది, 10.5 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. ఒక్క అవినీతి కుంభకోణం లేకుండా, ఒక్క రూపాయి ఆరోపణలు లేకుండా ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానీ, ప్రధానమంత్రి కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ఏ ఒక్కరు కూడా ఆరోపణ చేసే పరిస్థితి లేకుండా నీతి నిజాయితీతో సమర్థవంతమైనటువంటి పరిపాలన ఈ దేశానికి అందిస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వం.